రైట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడును పెంచేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు మరోసారి విచారణకు ప్రభాకర్ రావు హాజరు కానున్నారు. నిన్న 9 గంటల పాటు ప్రభాకర్ రావును సిట్ విచారించింది. ఇప్పటికే 4 సార్లు సిట్ ముందుకు హాజరైన ప్రభాకర్ రావు ఈరోజు 5వసారి ఈ విచారణకు హాజరు కానున్నారు. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు స్టేట్మెంట్ల ఆధారంగా ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. అయితే మూర్తి మనం చూసుకుంటే సిట్ విచారణ వేగవంతమైందనే తెలుస్తుంది. అటు ప్రభాకర్ రావుని అయితే ఏదైతే సుప్రీంకోర్టులో కొంత ప్రభాకర్ రావుకు రిలీఫ్ ఇచ్చిన నేపథ్యంలో అయితే ప్రభాకర్ రావు ఖచ్చితంగా సిట్కు సహకరిస్తాను అని సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా రిలీఫ్ ఇస్తూ ప్రభాకర్ రావును అరెస్ట్ చేయకుండా విచారణ చేయాలనే అయితే కోరిన నేపథ్యంలో అయితే సిట్ అధికారులు ఇది అదేవిధంగా అయితే ప్రవర్తిస్తూ వస్తున్నారు. ఇప్పటికే 4 దఫలుగా ప్రభాకర్ రావును విచారణ చేసినటువంటి సిట్ అధికారులు మొత్తం టోటల్గా మొదటిసారి విచారణలో భాగంగా 6 గంటలకు పైగా విచారణ చేశారు. 2వ రోజు 7 గంటలకు పైగా, 3వ రోజు 8 గంటలకు పైగా, 4వ రోజు 9 గంటలకు పైగా, నిన్న రాత్రి 8:30 గంటల వరకు కూడా విచారణ చేశారు. కాబట్టి మొత్తం 9 గంటల విచారణ చేశారు. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు మరో అడుగు ముందుకేయబోతున్నారు. ప్రభాకర్ రావుని 4 దఫాలుగా విచారణ చేసిన కూడా ప్రభాకర్ రావు కొన్ని క్వశ్చన్లు ఏవైతే సిట్ అధికారులు వేస్తున్నటువంటి క్వశ్చన్లకు అయితే దాటవేస్తూ వస్తున్నట్టు తెలుస్తుంది. సమాధానం కూడా సరిగా ఇవ్వలేని కారణంగా అయితే సిట్ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావుకి ఏదైతే రిలీఫ్ దొరికిందో ఆ రిలీఫ్ని క్యాన్సిల్ చేసే విధంగా సుప్రీంకోర్టుకు అయితే సిట్ అధికారులు వెళ్ళన్నారు. అదేవిధంగా నాంపల్లి కోర్టుకు కూడా అయితే ఇతన్ని అయితే కస్టోడియల్ రిమాండ్కి ఇవ్వాలంటూ కూడా ఈరోజు అయితే నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఒకవేళ నాంపల్లి కోర్టు కనుక కస్టోడియల్ విచారణకు ఆదేశిస్తే కనుక అయితే కస్టోడియల్ విచారణకు తీసుకొని విచారించిన నేపథ్యంలో ప్రభాకర్ రావు నుంచి కొన్ని సమాధానాలు రాబోవచ్చు. ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం తోతగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలని మలుపు తెలిపినటువంటి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కొలికి వస్తుంది. కాబట్టి అదేవిధంగా A1 నిందితులుగా కూడా ఈ యొక్క ప్రభాకర్ రావు ఉన్నాడు. కాబట్టి ప్రభాకర్ రావుని మొత్తం టోటల్గా కస్టోడియల్ విచారణకు తీసుకుంటే కనుక మొత్తం టోటల్గా దానికి సంబంధించిన వ్యవహారం బయటపడే విధంగా ఉంది. అదేవిధంగా పెద్దపల్లి మాజీ అయితే కాంగ్రెస్ నాయకులు ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ చైర్మన్గా కూడా చేసినటువంటి అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈరోజు తన వాంగ్మూలాన్ని అయితే గత సాధారణ ఎన్నికల సమయంలో తన ఫోన్ను కూడా ట్యాప్ చేశారంటూ కూడా అయితే ఈరోజు సాక్ష్యం ఇవ్వడానికి వాంగ్మూలాన్ని తన యొక్క స్టేట్మెంట్ని రికార్డ్ చేయడానికి సిట్ అధికారుల నుండి అయితే ఫోన్ రావడం జరిగింది. కాబట్టి ఆ యొక్క సిట్ అధికారుల ముందుకు మరి కాసేపట్లో రాబోతున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే 5వసారి మొత్తం టోటల్గా ప్రభాకర్ను సిట్ అధికారులు ఈరోజు కూడా విచారిస్తున్నారు. మరి కాసేపట్లో సిట్ ముందుకు రాబోతున్నారు. మొత్తం ఈ టోటల్గా అయితే ఈ యొక్క ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఎవరైతే ఈ యొక్క కింది స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మొత్తం టోటల్గా ప్రణీత్ రావు కానీ, తిరుపతన్న కానీ, రాధాకిషన్ రావు కానీ వీళ్ళు మొత్తం టోటల్గా వీళ్ళు అయితే ఈయన యొక్క ఆదేశాల మేరకే ఇవన్నీ చేశారు. కాబట్టి మెయిన్గా ప్రణీత్ రావును కూడా మొన్ననే 8 గంటల పాటు ప్రశ్నించారు. అయితే సాక్షులు కానీ ఫోన్ ట్యాపింగ్ బాధితులు కానీ రోజు సిట్ ఆఫీస్కు వస్తూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేశారు. నేపథ్యంలో అయితే ప్రణీత్ రావు వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేశారు. ఈ నేపథ్యం మొత్తం చూసుకుంటే ప్రభాకర్ రావు ముందు ఈరోజు సాక్ష్యాధారాలతో సహా